కొన్ని దశాబ్దాలుగా ఇలాంటి ఒక వార్ సిచ్యువేషన్ ని మనం చూడలేదు. మిడిల్ ఈస్ట్ లో సిచ్యువేషన్ ఎక్కడ చూసినా భయంకరంగా ఉంది. అరబ్ కంట్రీస్ కి ఎప్పుడూ లేనంత పెద్ద ప్రాబ్లం వచ్చి పడింది. ఎక్కడ చూసినా మిసైల్ స్ట్రైక్స్, ఇంతకు ముందు ఎప్పుడు లేనంతగా ఆయిల్ క్రైసిస్, అండ్ ఎక్కడ చూసినా భయంగా ఇళ్లలో దాంకుంటున్న జనం. అసలు ఈ వార్ స్టార్ట్ అవడానికి కారణం ఏంటి? కొన్ని రోజుల్లో ఈ యుద్ధం ఆగిపోతుందా, లేకపోతే యుక్రెయిన్ రష్యా యుద్ధం లాగా సంవత్సరాల కొద్దీ జరుగుతూనే ఉంటుందా? ప్రెసెంట్ వరల్డ్ లో ఉన్న సిచ్యువేషన్ గురించి డీటెయిల్డ్ గా డిస్కస్ చేద్దాం. మనందరికీ తెలిసిన విషయమే, ఫిబ్రవరి 28 అమెరికా ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ పైన ఎయిర్ స్ట్రైక్స్ చేశాయి. మీకు ఒకవేళ గుర్తుంటే 2019 ఫిబ్రవరి 26 మనం కూడా పాకిస్తాన్ పైన ఒక ఎయిర్ స్ట్రైక్ చేశాం. అదే మంత్ 14న పుల్వామా అటాక్ జరిగింది. దాంట్లో 40 మంది సిఆర్పిఎఫ్ పర్సనల్ చనిపోయారు. దానికి మనం రిటాలియేట్ అవుతూ పాకిస్తాన్ లో ఉన్న బాలాకోట్ పైన ఎయిర్ స్ట్రైక్ చేశాం. ఫస్ట్ మనం ఎయిర్ స్ట్రైక్ అంటే ఏంటో తెలుసుకుందాం. భూమి మీద కానీ సముద్రం పైన కానీ ఎలాంటి టార్గెట్ అయినా సరే మనం ఆకాశం నుండి ఎయిర్ క్రాఫ్ట్ ద్వారా లేకపోతే మనం ఒక మిసైల్ తో అటాక్ చేశామంటే దాన్ని ఎయిర్ స్ట్రైక్ అంటాం. ఇరాన్ పైన అమెరికా ఇజ్రాయెల్ కలిసి చేసిన ఎయిర్ స్ట్రైక్ చిన్న చితక ఎయిర్ స్ట్రైక్ కాదు. ఏకంగా ఇరాన్ సుప్రీం లీడర్ అయిన ఐతుల్లా అలీ ఖమేనీ దాంట్లో చనిపోయారు. అటాక్ లో ఖమేనీ ఒక్కళ్లే కాదు, ఆయనకు సంబంధించిన ఫ్యామిలీ మొత్తం చనిపోయారు. ఇరాన్ కి వ్యతిరేకంగా అమెరికా చేస్తున్న ఆపరేషన్ కి వాళ్ళు పెట్టుకున్న పేరు ఏంటంటే ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ, అండ్ ఇజ్రాయెల్ దాన్ని ఆపరేషన్ రోరింగ్ లైన్ అంటుంది. మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అసలు ఈ వార్ ఎందుకు మొదలైంది? ప్రతి యుద్ధం వెనక ఒక హ్యూమన్ ఎమోషన్ ఉంటుంది. హ్యూమన్ ఎమోషన్ ని అర్థం చేసుకోకపోతే ఆ వార్ కి ఎప్పటికీ సొల్యూషన్ దొరకదు. అమెరికా ఇజ్రాయెల్ కలిసి అసలు ఇరాన్ పైన దాడి చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి? ఈ రెండు కంట్రీస్ లో ఎవరి రీజన్స్ వాళ్ళకు ఉన్నాయి? ఫస్ట్ మనం ఇజ్రాయెల్ పాయింట్ ఆఫ్ వ్యూ మాట్లాడదాం. మిడిల్ ఈస్ట్ ఏషియాలో ఉన్న ఒకే ఒక నాన్ ముస్లిం కంట్రీ ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ అనేది ఒక జూయిష్ కంట్రీ. అక్కడ జుడైజం పాటిస్తారు. అండ్ ఇజ్రాయెల్ చుట్టూ ఉన్నది అన్ని ముస్లిం కంట్రీసే. రిలీజియస్ గా, పొలిటికల్ గా, జియోగ్రఫికల్ గా కూడా ఇజ్రాయెల్ కి ఒక ఎగ్జిస్టెన్షియల్ థ్రెట్ ఉంది. అసలు ఇజ్రాయెల్ కి ముస్లిం కంట్రీస్ నుంచి ఎందుకు థ్రెట్ ఉంది అనేది మనకు అర్థం కావాలంటే మనం చాలా ఏళ్ల హిస్టరీ వెనక్కి వెళ్ళాలి. ఆ టాపిక్ వచ్చినప్పుడు క్లియర్ గా దాని గురించి మాట్లాడదాం. ప్రెజెంట్ అయితే లెట్స్ స్టిక్ ఆన్ టు ద టాపిక్. అన్ని ముస్లిం కంట్రీస్ నుంచి ఇజ్రాయెల్ కి థ్రెట్ ఉంటే కేవలం ఇరాన్ మాత్రమే ఏం చేసింది? అక్టోబర్ 7, 2023 ఇజ్రాయెల్ పైన హమాస్ ఒక అటాక్ చేసింది. దాంట్లో 1300 ఇజ్రాయలీ సివిలియన్స్ చనిపోయారు. అందులో కొంతమందిని హమాస్ కిడ్నాప్ కూడా చేసింది. మిడిల్ ఈస్ట్ లో ఇజ్రాయెల్ కి వ్యతిరేకంగా ఒక 3 గ్రూపులు ఉన్నాయి. ఒకటి హమాస్, 2 హెజ్బుల్లా, మూడోది హూతీ రెబల్ గ్రూప్. వీళ్ళు యెమెన్ లో ఉంటారు. ఈ 3 గ్రూపులకి ఇరాన్ ఫండింగ్ చేయడం మొదలు పెట్టింది. ఇప్పుడే కాదు, చాలా ఇయర్స్ నుండి. ఇరాన్ డైరెక్ట్ గా ఇజ్రాయెల్ తో యుద్ధం చేయకపోయినా సరే ఈ 3 గ్రూప్స్ కి ఫండింగ్ చేస్తూ ఒక ప్రాక్సీ వార్ మొదలు పెట్టింది. దీంట్లో హమాస్ గ్రూప్ పాలెస్టీన్ నేషనలిస్ట్ మూవ్మెంట్ నుండి బయటకు వస్తే ఇజ్రాయెల్ ఇన్వేషన్ ఆఫ్ లెబనాన్ అనే దానికి ఆపోజిట్ గా క్రియేట్ అయింది హెజ్బుల్లా. అండ్ హూతీ రెబల్స్ వచ్చేసి యెమెన్ లో ఉన్న రెబలిస్ట్ గ్రూప్ అన్నమాట. సో ఇరాన్ పైన ఇజ్రాయెల్ ఇంత పెద్ద అటాక్ చేయడానికి రీజన్ ఏంటో మీకు అర్థమైంది కదా. ఇప్పటి వరకు ఇరాన్ పైన ఇజ్రాయెల్ ఎందుకు అటాక్ చేసిందో మాట్లాడుకుందాం. ఇప్పుడు అమెరికా పాయింట్ ఆఫ్ వ్యూ మాట్లాడదాం. అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ చెప్తున్న విషయం ఏంటంటే ఇరాన్ అనేది న్యూక్లియర్ వెపన్స్ తయారు చేస్తుంది. న్యూక్లియర్ వెపన్స్ అనగానే మనకి ఫస్ట్ గుర్తొచ్చే విషయం ఏంటంటే వరల్డ్ వార్ 2 లో హిరోషిమా అండ్ నాగసాకి పైన అమెరికా వేసిన బాంబింగ్. ఆ న్యూక్లియర్ అటాక్ లో దాదాపు 4 లక్షల మంది చనిపోయారు. ఇక్కడ ఇరాన్ సుప్రీం లీడర్ ఐతుల్లా అలీ ఖమేనీ ఇరాన్ ని ఒక రిలీజియస్ పవర్ గా ఉంచాలని ట్రై చేశారు. ఇప్పుడే కాదు, ఇరాన్ రెవల్యూషన్ 1979 నుండి కూడా ఇస్లాం అనగానే ప్రపంచానికి ఇరానే గుర్తు రావాలి. అలాంటి ఒక ఐడియాలజీ ఉంటుంది ఖమేనీ గారికి. ఇలాంటి ఒక రిలీజియస్ ఎక్స్ట్రీమిజం ఉన్న కంట్రీకి న్యూక్లియర్ వెపన్స్ చేతికొస్తే ఎలా ఉంటుంది? దీని నుండి ప్రపంచం మొత్తం నాశనం అయ్యే ఛాన్స్ కూడా ఉంది. ఈ విషయంలో మాత్రం అమెరికా చాలా కాలం నుండి ఇరాన్ కి వార్నింగ్స్ ఇస్తూనే ఉంది. అవి పట్టించుకోలేదు ఇరాన్. అసలు ఈ న్యూక్లియర్ వెపన్స్ తయారు చేయడం మా గోల్ కాదు, మా బిలీఫ్ సిస్టమ్ కి అది వ్యతిరేకం అని ఇరాన్ చెప్తున్నా కూడా అమెరికా అండ్ ఇజ్రాయెల్ నమ్మే పరిస్థితిలో లేదు. ఇప్పటి వరకు మనం మాట్లాడుకుంది అమెరికా ప్రపంచానికి చెప్తున్న ఒక రీజన్, కానీ దీంట్లో ఇంకొక రీజన్ కూడా ఉంది. ఇరాన్ అనేది ఒక ఆయిల్ ఎన్రిచ్డ్ నేషన్. ఏ కంట్రీ అయినా సరే ఎకనామికల్ గా గ్రో అవ్వాలి అంటే వాళ్ళకి ఎనర్జీ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ సెంచరీలో ఎనర్జీ పైన ఒక ఆధిపత్య పోరు నడుస్తుంది. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే స్లోగన్ తో డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్ అయ్యారు. ఈయనకి ప్రపంచం అంతా ఎటుపోయినా పర్వాలేదు, ఈయన కంట్రీ బాగుంటే చాలు. వెనిజులా కంట్రీ పైన అటాక్ చేసి వాళ్ళ ఆయిల్ ఫీల్డ్స్ ని కంట్రోల్లోకి తీసుకోవడం, రష్యా నుండి అసలు ఆయిల్ కొనద్దు అని భారతదేశానికి సలహా ఇవ్వడం, ఒకవేళ కొంటే మీ పైన టారిఫ్ లేస్తామని బెదిరించడం, అండ్ టారిఫ్ వేశారు కూడా. యూరోపియన్ కంట్రీస్ అన్నిటిని రష్యాకి దూరం చేసి అమెరికా నుండే ఆయిల్ కొనేలా చేయడం, అండ్ ఇప్పుడు కూడా ఇరాన్ లో ఉన్న ఆయిల్ ఫీల్డ్స్ పైన కంట్రోల్ తెచ్చుకొని ఆయిల్ ఇండస్ట్రీని తన గుప్పెట్లో పెట్టుకోవడానికి ట్రై చేస్తుంది అమెరికా ఇజ్రాయెల్ ఎంత ట్రై చేస్తున్నా సరే ఇప్పట్లో లొంగేలా కనిపించట్లేదు ఇరాన్. ఇప్పటి వరకు బోత్ సైడ్స్ మిలిటరీ ఇన్స్టలేషన్స్ పైన మాత్రమే దాడులు జరిగాయి. ఇప్పుడు వస్తున్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటంటే సౌదీ అరేబియా అండ్ యుఏఈలో ఉన్న ఆయిల్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఫెసిలిటీస్ మీద ఇరాన్ దాడులు చేయడం మొదలుపెట్టింది. సౌదీ అరేబియాలో ఉన్న అరామ్కో ప్లాంట్ పైన కూడా దాడి చేసింది ఇరాన్. ఒక్కసారిగా ఈ దాడులు ఇంతగా పెరిగిపోవడానికి కారణం ఏంటంటే ఇరాన్ ఇంటెలిజెన్స్ మినిస్టర్ అయిన ఇస్మాయిల్ ఖతీబ్, ఇరాన్ లో ఉన్న టాప్ క్యాడర్ లో ఆయన ఒక ఇంపార్టెంట్ మెంబర్. ఆయన్ని కూడా రీసెంట్ గా ఇజ్రాయెల్ చంపేసింది. ఇరాన్ కి చాలా క్రూషియల్ అయిన సౌత్ పార్స్ ఆయిల్ ఫీల్డ్ మీద దాడి చేసింది ఇజ్రాయెల్. మిలిటరీ ఫోర్సెస్ మధ్య ఎంత యుద్ధం జరిగినా సరే అది ఆ కంట్రీస్ కి మాత్రమే ఎఫెక్ట్ ఉంటుంది. రీసెంట్ గా జరిగిన ఆయిల్ ఫీల్డ్స్ పైన అటాక్ ఏదైతే ఉందో చాలా పెద్ద ఎఫెక్ట్ తీసుకురాబోతుంది. ఒక్కసారిగా క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ స్పైక్ అయిపోయాయి. నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం 1 బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ప్రైస్ వచ్చేసి $114 ఉంది. రీసెంట్ గా ఇంకొక న్యూస్ కూడా బయటకు వచ్చింది. ఐతుల్లా అలీ ఖమేనీ గారి కొడుకు ఎవరైతే ఉన్నారో మోస్తబా ఖమేనీ, ఈయనకి సీక్రెట్ గా రష్యాలో ట్రీట్మెంట్ ఇస్తున్నారని ఒక న్యూస్ బయటకు వచ్చింది. అలీ లర్జానీ అండ్ ఇస్మాయిల్ ఖతీబ్ వీళ్ళ ప్రాణాలు తీసినందుకు ఖచ్చితంగా ఇజ్రాయెల్ పైన ప్రతీకారం తీర్చుకుంటామని ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. దగ్గరలో ఈ యుద్ధం ఆగేలాగా అస్సలు కనిపించట్లేదు. మిడిల్ ఈస్ట్ లో జరుగుతున్న ఈ యుద్ధం రోజుకి ఒక్కొక్క టర్న్ తీసుకుంటుంది. గంటకి సిచ్యువేషన్ మారిపోతుంది. ఫ్యూచర్ లో జరిగే ఇష్యూస్ పైన మన ఛానల్లో వీడియోస్ వస్తూనే ఉంటాయి. ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ సీ యూ ఆల్.
జై హింద్.